హలో, వెల్కమ్ టు కుకింగ్ క్వీన్. నేను మీ అమ్మలోని. ముందుగా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట తయారు చేసుకునేటటువంటి షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే. కానీ నేను శాస్త్రీయమైన విధానం మీకు చెబుతున్నాను. ముందుగా వేప పూతని అరచేతిలో పెట్టుకుని నలిస్తే వేప పూరేకులు విడబడతాయి. ఇలా ఇది చేదు కోసం. తర్వాత పులుపు కోసం కొత్త చింతపండు గుజ్జుని తీసుకున్నాను. నానబెట్టి ముందుగా ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు దీనిలో ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు. కారం కోసం మిరియాల పొడి వేసుకుంటున్నాను. చేదు కోసం వేప పూరేకులు వేసుకుంటున్నాను. తీపి కోసం కొత్త బెల్లం వేసుకుంటున్నాను. ఒగరు కోసం మామిడి పిందెల ముక్కలు. వీటిని బాగా కలిపి వీటిలో కావాలంటే కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, గ్రేప్స్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలు వేసి అన్ని ముక్కలు వేసండి బాగా కలుపుకొని భగవంతునికి నివేదించి నైవేద్యంగా తీసుకోండి. తెలుగువారి షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తయారైపోయింది. ఈ ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని స్మరించండి. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ నిర్వారిష్ట వినాశాయ లింబకం దళ భక్షణం అని అలా ఆ మంత్రాన్ని స్మరించుకుని నైవేద్యం తీసుకుంటే మంచిదండి. అన్నీ మంచి జరుగుతాయి. ఇది దేవునికి ఇప్పుడు నైవేద్యంగా పెట్టుకుందాం మనం.